అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ ప్రసాద్ని. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే కొన్ని పరిణామాలు అంటే ఇవాళ పొద్దున్నే లెగ్గానే నేను న్యూస్లో ఒక అద్భుతమైన వార్త చూశాను. ఎందుకంటే ఇవాళ మనందరం పట్టిన అన్నం తింటున్నాము అంటే దానికి గర్వకారణం ఒక రైతన్న. ఆ రైతన్నని ఏ ప్రభుత్వం ఆదుకున్నా వాళ్ళకి ఆ ప్రభుత్వాలకి రైతన్నలు ఆజన్మాంతం రుణపడి ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఒక నిర్ణయాత్మకం తీసుకోబోతోంది. ఆ నిర్ణయాత్మకమైన అద్భుతం ఏంటంటే రైతులకి ఇప్పటిదాకా ఇస్తున్న దానికి ఎక్స్ట్రా డబ్బులతో కలిపి 10,000 రూపాయలు ఇవ్వడానికి, అంటే ఇక్కడ తెలంగాణలో ఏ రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో అనుసంధానించి రైతులకి ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చే కార్యక్రమం చూస్తుంటే నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఈ రోజున్న ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆజంతం గమనించగలిగితే వెనక నుంచి గట్టిగా కొట్టి ముందు నుంచి బంగారు బిస్కెట్లు పెడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. నిన్నే అనుకుంటాను డిఏపి ఎరువులు ఏ విధంగా పెరిగాయో అవన్నీ చూసి అయ్యో మళ్ళీ భారం పడిందా రైతు మీద అనుకున్న దగ్గర ఇవాళ తాత్కాలిక ఉపశమనంలాగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో 10,000 రూపాయలు రైతులకు ఇస్తామన్నది కొసమెరుపుగా కనబడుతుంది. అండ్ సేమ్ సినారియో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో రైతు బంధు పథకానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకొని ఇచ్చే దగ్గర ఆంధ్రప్రదేశ్లో 13,500, ఇక్కడ ఎన్ని డబ్బులు ఇస్తున్నారు అన్న దగ్గర చూసుకుంటే ఇవాళ సంవత్సరం అవుతున్నా సరే ఇక్కడ రైతు బంధు ప్రజలకి పడని ఉదంతం చూస్తూ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అబ్నార్మల్గా 20,000 ఇస్తానన్న దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలతో కలుపుకొని వాళ్ళ మీద భారం తగ్గుతుంది. కాబట్టి అట్లీస్ట్ ప్యారల్గానే బడ్జెట్లు ప్రవేశపెడతారు కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండును. సో ఈ బడ్జెట్లో అయినా సరే రైతులకి రైతు భరోసా రూపంలో ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారో అట్లీస్ట్ ప్రణాళిక జనవరిలోనే అనౌన్స్ చేస్తే, ఎందుకంటే పండక్కి ఒక చిన్న తాయిలం ఇచ్చినట్టు ఉంటుంది. అది ఒకసారి ఆలోచించి ప్రక్షాళించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయపరుచుకొని ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సమావేశం పెట్టబోతున్నారు. దాంట్లోంచి రైతు బంధు మీద విధి విధానాలు, ఎందుకంటే మన బట్టి విక్రమార్క గారు దాని మీద కేటగిరికల్గా 2 రోజుల సమావేశాల్లో ఒక అవుట్కమ్ డెరైవ్ అవుతుంది దగ్గర ఏ విధంగా అంటే ఉదాహరణకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కాకుండా నెక్కచ్చిగా పంటలు పండిస్తున్న రైతులకి ఏదో ఒక ఆపన్న హస్తంగా ప్రభుత్వం తరఫున ఒక 10 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపుతారో ఖచ్చితంగా ప్రభుత్వాల పట్ల కన్సర్న్ గ్యారంటీగా ఉంటుంది. అదే కన్సర్న్ చూపించి మీకు ప్రభుత్వ స్థాపనలకు ప్రజలు రైతులు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో వాళ్ళ పట్ల కూడా కృతజ్ఞతాభావంతో ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ని అట్లీస్ట్ బ్రేకులు లేకుండా ముందుకు తీసుకెళ్తే దానికన్నా సంతోషించవలసిన విషయం ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే ఖరీఫ్ రబీ సీజన్లు 2 అయిపోతున్నప్పుడు కూడా ఇంకా ఒక్క చలనం కూడా లేని 2 రాష్ట్ర ప్రభుత్వాల కింద వీటిని అభివర్ణించాలి. సో ఈ మాటకు వస్తే ఇవాళ ఒక మార్ఫింగ్ న్యూస్ ఏదో చూసాను నేను ఈనాడు పేపర్లో. అసలు చాలా గట్టిగా గిల్లుకుని చూసుకున్నాను, ఇది ఈనాడు పేపరేనా నిజమేనా అని. తర్వాత తెలియదు ఏంటంటే అది మెల్లిగా అది మార్ఫింగ్ అని. వాట్ ఎవర్ ఇట్ ఎల్స్, ఇవాళ తెలుగు రాష్ట్రంలో అప్పులు ఊబిలోకి నెట్టి ఆ ముఖ్యమంత్రి అత్యధిక ఆస్తిపరుడుగా అభివర్ణించిన ఉదంతం కనుక చూస్తే రాష్ట్రాన్ని కుదేలు చేసి అప్పుల ఊబిలో కుదేలు చేసి ఏ ప్రామిసెస్ అయితే చేసి వాళ్ళు ప్రభుత్వ స్థాపన చేశారో బాదుడు అన్న ఏ మాటతో అయితే ప్రభుత్వాన్ని అవహేళనం చేస్తూ ప్రభుత్వ స్థాపనకు వెసులుబాటు వేసుకున్నారు. అంటే వాళ్ళు ముందుగానే ఇంటిచ్చి ప్రజల యొక్క అమాయకత్వాన్ని బాది అంటే ట్రోప్ ఛార్జీల రూపంలో కానీ తర్వాత ముబ్బడిగా నిత్యావసర వస్తువుల రేట్లు కానీ అండ్ రాబోయే రోజుల్లో రేపు కేబినెట్ సమావేశం ఉందంట. కేబినెట్ సమావేశంలో ఇప్పుడున్న భూమి రేట్లు మార్కెట్ వాల్యూతో పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలకి చేయబోతున్నారు అన్నది చూస్తే రాష్ట్ర ఆదాయ వనరుకి కొత్తతనాన్ని ఎక్కడ యాడ్ చేయకుండా ఇవాళ ఆ మార్ఫింగ్ పేపర్ ఈనాడనే చూస్తే అమ్మో ఎక్కడో జర్నలిజాలు బతికే ఉన్నాయా అనుకున్నా. కానీ ఆశ్చర్యచకితం చేసే అంశం ఏంటంటే అది మార్ఫింగ్ అయింది. రెండోది ఫిగర్స్ చూసుకుంటే 79,000 పైచీలకు కోట్లు అప్పులు చేస్తూ ఇందులో గమనించవలసిన అప్పులు ఊబిలో నెట్టుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తే సెంట్రిక్గా అమరావతికే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో వరల్డ్ బ్యాంకు, ఏషియన్ మార్కెటైల్ బ్యాంక్ నుంచి వస్తున్న 15,000 కోట్లు కాకుండా ఇక్కడ కార్పొరేషన్స్, సిఆర్డిఏ దీన్ని ఓవరాల్గా చూసుకుంటే 32,000 కోట్లు పైచిలిక అమరావతికే సెంట్రిక్గా అప్పు చేస్తుంటే అంటే వాళ్ళ కళల సౌధాన్ని ఐకానిక్ టవర్స్ కడుతూ కొత్త ఉపాధి కల్పన అయితే ఉండదు. ఉదాహరణకి హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న అనుభవంతో కట్టిన దాంట్లో దేశ విదేశాల నుంచి ఇక్కడ సెంట్రిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగింది. కొత్త ఎంప్లాయీస్ వచ్చి అక్కడ పనిచేయడానికి వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు కడతబోయే ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్టు జడ్జిలు అక్కడికి వెళ్ళి కొత్త తీర్పులు ఇస్తారా? నేను చాలాసార్లు చెప్తున్నా, ఇదే సచివాలయ ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళి కొత్తదనంతో పనిచేస్తారేమో కానీ, ఎందుకంటే కొత్త ఫర్నిచర్తో. వాస్తవానికి కొత్త ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? విలాసవంతమైన అసెంబ్లీలో చట్టాలు చేయడానికి మీకు కొత్త సౌధం కట్టుకోబోతున్నారా అన్న ఈ 3 తప్ప కొత్త ఉపాధి కల్పనకి మార్గం సుగమం ఎక్కడ కాబోతుంది అమరావతి సెంట్రిక్గా.
సో ఈ 6 నెలల ప్రస్థానంలో అమాయకంగా మీరు నమ్మి మోసపోయిన బీజేపీ సన్నిధానంలో మీరు ఉంటూ కూడా 6 నెలలు 7 నెలలు నడుస్తున్నా సరే ఇప్పటికి కూడా శాశ్వత రాజధాని అమరావతిని డిక్లేర్ చేయించలేకపోయిన నిస్సహాయ స్థితి. ఏ పోరాటాలతో అమరావతిని స్థాపించుకున్నాం అన్న దగ్గర మళ్ళీ అదే పరికట్టు పదరాల్లాగా విశాఖని ఆర్థిక రాజధాని చేస్తాం, న్యాయ రాజధాని అంటే బెంచి పెట్టబోతాం, కర్నూలును కూడా న్యాయ రాజధాని చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ వెర్షన్స్లోనే ఉన్నాయి. కానీ అవి మీ నోట్లోంచి వస్తే భగవద్గీత ప్రవచనాలలాగా ఈ భౌగోళిక ఛానల్లో పేపర్లలో తెగ రాసేస్తుంటే ఏ విద్యుత్ మీటర్లకి ఆ రోజు ఉరితాలన్న వాళ్ళ దగ్గర విద్యుత్ ట్రూప్ ఛార్జీలు, విద్యుత్ మీటర్ల దగ్గర వివరాలు రాస్తున్న రాతలు ఒకసారి గమనించుకోగలిగితే ప్రజలుని నిక్కచ్చిగా మోసం చేయడానికి బీజేపీతో చేతులు గలుపుతూ సాధారణంగా నేను వ్యవస్థ ప్రజల్ని పరిరక్షిస్తుంది అనుకున్నాను. కానీ వ్యవస్థ చేతిలో మోసపోతున్న ప్రజాస్వామ్యం కింద దీన్ని అభివర్ణిస్తూ అతి దగ్గరలో రాబోయే రోజుల్లో ప్రజల్ని మీరు చెప్పిన శ్రీలంక అయిపోయిందన్న దానికి ధీటుగా ఇప్పటికే దగ్గర 1,00,000 కోట్ల అప్పులు చేసి కూర్చున్న మీరు ఏ పథకానికో లేదా ఏ ప్రజా పరిరక్షణ కోసం మీరు సద్వినియోగపరిచారన్న ఒక్క మాట కూడా మీ దగ్గర నుంచి సమాధానంకి వెతుక్కుంటున్న తరుణంలో ఆ సమాధానం ఇవ్వకుండా ఈ 1,00,000 కోట్లని రాబోయే బడ్జెట్తో సంధానపరుచుకుంటూ మొన్న ఇచ్చిన కాగి రిపోర్ట్ని ఆద్యంతం గమనించుకోగలిగితే అంచనాలను కూడా కనీసం కూడా సగం కూడా రీచ్ కానీ ఈ 7 నెలల ప్రజాప్రభుత్వ ప్రతిష్టకి ఏ విధంగా భంగపాటు కలుగుతుందో ఆద్యంతం గమనించుకోగలరు. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు తీసుకోబోయే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఏ మహానుభావుడు పరమపదించిన తర్వాత నరేగా నిధుల్ని ప్రవేశపెట్టి ఇవాళ రైతుల పాలిట ఆపన్న హస్తమై పనిలేని కూలీలకి ఒక పని కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుసంధానించుకుని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రేవంత్ రెడ్డి గారిని అభివర్ణించవాలి. ఎందుకంటే భూమి లేని రైతులకి ఒక ఆపన్న హస్తం కింద ఒక పథకం అండ్ ఇన్ ద సేమ్ సినారో రైతు భరోసాకి ఒక పాబంధకాలన్నింటినీ క్లియర్ చేస్తూ రాబోయే రోజుల్లో రైతు బంధుకి ఒక మార్గం సుగమం చేయడం, ఈ 2 కేబినెట్ నిర్ణయాలతో రైతులకి ఆపన్న హస్తం కింద ఈ రైతే రాజు అన్న కాంగ్రెస్ మాటకి కట్టుబడి రేవంత్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతు ప్రజలకి ఎలా సంక్షేమం అందించబోతుందన్నది రాబోయే 4 ఏళ్ళలో ఒక దార్శనికుడిగా రేవంత్ రెడ్డిని అభివర్ణించాలి. ఎందుకంటే రైతులకి ఎవరు ఏ సాయం చేసినా నేను ఫస్ట్ చెల్లించే వ్యక్తిని, ఖచ్చితంగా నేను అభినందించే వ్యక్తిని. ఎందుకంటే భూమి లేని రైతులకు కూడా ఈ సంక్షేమ పథకం రూపంలో పరిగణలోకి తీసుకొస్తే నరేగా నిధులతో పాటు ఇది కూడా కొంచెం ఆపన్న హస్తమే కుదేలవుతున్న రైతు నిలదొక్కుకోవడానికి లేదా వ్యవసాయం పట్ల శ్రద్ధ వహించి వ్యవసాయ దేశాన్ని 10 అడుగులు ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే హైయెస్ట్ జిఎస్డిపి కంట్రిబ్యూషన్ మనకి వ్యవసాయం నుంచే వస్తుంది. కాబట్టి ఈ జీడిపి పరిరక్షణ కోసం రైతులకి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని వారి పరిరక్షణ కోసం పరితపిస్తే ఖచ్చితంగా నేను ఆ ప్రభుత్వానికి సహాయం అందించే నేపథ్యంలోనే ప్రజల్ని వేడుకలుగా ఉంటుంది. సో ఈ విధమైన నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా హర్షించదగ్గనివి, స్వాగతించదగ్గనివి. కానీ కొంచెం లేటుగా అయినా సరే లేటెస్ట్గా వస్తారన్న ఒక ప్రోవర్బ్ ఏదైతే ఉందో ఈ లేటెస్ట్గా అయినా సరే రైతుల పరిరక్షణ కోసం శాశ్వతమైన ఈ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 10 రూపాయలు రైతుకు వస్తే గిట్టుబాటు ధర ఎలాగో గిట్టని రేటుగానే ఉంటున్న తరుణంలో కనీసం వాళ్ళకి ఎక్కడో ఒక 10 రూపాయలు వాళ్ళకి అక్కడికి రావడానికి ఈ ఆపన్నాస్తమైన ఈ పథకాలు ఓ 10 రూపాయలు జేబులో ఉంటే అతని ధైర్యం, అతని భరోసా. ఎందుకంటే రైతుల వెతలు ఎప్పటికీ తీర్చలేనివి. ఎందుకంటే నిత్యం ఏమాత్రం తేడా వచ్చినా ఆత్మహత్యకి పురుగొల్పుకునే ఉదంతాలకే తెరలేపుతున్న తరుణంలో ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పటికి కూడా 78 సంవత్సరాల స్వాతంత్రంలో వాళ్ళకి ఒక బంగారు బాట ఎందుకు వేయలేకపోతున్నాము? మనం పెట్టుబడిదారీ వ్యవస్థల నుంచి ప్రేరేపణకు గురవుతూ ఇవాళ పెట్టుబడిదారీ వ్యవస్థే 10 రెట్లు పెరుగుతున్న దగ్గర రైతు కుదేలవుతున్న దగ్గర ఒక సంక్షేమ పథకాల నెపంతోనే కొంచెం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో సంక్షేమ పథకాలు కూడా శాశ్వత పథకాల కింద వాళ్ళ శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో ఒక ఆత్మస్థైర్యంతో నిండుకున్న ముందడుగు వేయడానికి ఎలాగైనా ఉపయోగపడితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వ నిర్ణయమైనా దాన్ని హర్షించదగ్గది. అంతేకాని ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళకి ప్రామిసెస్ చేస్తూ ప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత కూడా వాటి మీద కార్యాచరణలు రచించుకుంటాం అన్న దగ్గర ఏ ప్రాతిపదిక మీద మీరు కార్యాచరణ లేకుండా ఆ విధంగా ప్రామిస్ ఇచ్చారన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించబడుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ఉండాలన్న దగ్గర శాశ్వత పరిష్కారాల పట్లైనా బంగారు బాటలేస్తే రైతే రాజు రైతే దేవుడు అన్న ఈ దేశంలో రైతు 10 మందికి అన్నం పెట్టి ఆపన్న హస్తం కింద దేశ పురోగతికి ఖచ్చితంగా 10 మెట్లు ముందుకు తీసుకెళ్తారని సగర్వంగా చెప్పొచ్చు.